వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు సుశీల రెడ్డి ఉన్నారు. చెప్పండి మేడం, ఈరోజు కేటీఆర్ విచారణకు పోతే, ఏసీబీ విచారణకు పోతే ఎందుకు అధికారులు రిటర్న్ పంపించడం అనేది జరిగింది? విచారించకుండా అడ్వకేట్ని తీసుకుపోయారు కదా ఎంబడి. మొన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారిని వేసుకుపోయినట్టే వేస్తామని చూసిర్రు. ఏదో ఒకటి ప్లాన్ చేసిండ్రు. ఏదో ఒకటి బయట ఉంటే ఊకే మా హామీలేంది, గ్యారంటీ లేంది, ఈ కథ ఏంది, మళ్ళీ అంత గట్టిగా మళ్ళీ ఎప్పటి లెక్క అయింది. ఇప్పుడే ఎలక్షన్లో అయితే ఇప్పుడే మళ్ళీ 100 సీట్లు వచ్చేటట్టు ఉన్నాయి, ఈ కథ ఏందో మంచిగా లేదన్నట్టు ఏదో కేసు, అది కేసు లేదు, లొట్ట పీసు లేదు, ఏది లేదు. నరేందర్ రెడ్డి గారిని గట్లనే చేసిండ్రు అక్కడ కొడంగల్. మళ్ళీ ఇప్పుడు ఇదోటి తెరలేపిర్రు. దీనికి ఎంబడి అడ్వకేట్ని తీసుకుపోయినరు కేటీఆర్ గారు. ఏంటంటే వాళ్ళు ఏదో డాక్యుమెంట్లు అడిగినరు, ఆ ఉద్దేశంగా ఏమన్నా ఉంటే రెడీ ఉంటారు కదా అన్న ఉద్దేశంగా తీసుకుపోయినరు. అక్కడ వాళ్ళు అయిన ప్లాన్ వాళ్ళు సక్సెస్ కాలేదు. అది బోర్లా పడ్డరు. బోర్లా పడే వరకు వాళ్ళకు ఎటుగాక అక్కడనే లిఖితపూర్వకంగా రాసిచ్చిండ్రు కేటీఆర్ గారు. అంతేగాని కేసు లేదు, లొట్టపీసు లేదు. ఇలా కావాలనే ఇద్దామనుకున్నారు. ఈ కేసు, ఈ ఫార్మా ఈరేస్ కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కదా. కోర్టు విచారణ జరగకముందే, కోర్టు ఏది ఇవ్వకముందే ఈరోజు ఏసీబీ వాళ్ళు పిలిచారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? అలా ఆగుతలేదు. ఏం చేయమంటున్నావు? ఏదో ఒకటి వేయాలి, లోపల వేయాలి, కేసులు చేయాలి, ఒక్కరోజన్నా పంపించడం కావాలి. అది ఏంటంటే ఇంటి పక్కల పంచాయతీ లెక్క అనుకుంటాడు. నేను ముఖ్యమంత్రిని, తెలంగాణకు ముఖ్యమంత్రిని, నేను ఉన్నత స్థానంలో ఉన్నాను అనుకుంటున్నాడా? ఏదో పోరాళ్ళ గోటీల పంచాయతీ ఏదో అనుకొని ఏదో పర్సనల్గా తీసుకొని వాళ్ళని వేయాలి, వీళ్ళని వేయాలి, నా అన్నీ అడుగుతుండ్రు, నేను చేసే మైనస్లు అడుగుతుండ్రు, మా అన్నదమ్ముల చేసే కుట్రలు అడుగుతుండ్రు, మా కబ్జాలు అడుగుతుండ్రు, మేము ఇచ్చిన హామీలు అడుగుతుండ్రు, మేము ఇచ్చిన గ్యారంటీలు అడుగుతుండ్రు. ఈ ప్రజలను అంతా మొత్తం తెలికాలలో చేస్తుండ్రు. మళ్ళీ మేము ఏ ఊరికి పోకుండా మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు ఎక్కడ ముఖం లేకుండా అయింది మాకు. వీళ్ళని లోపలికి పంపాలన్న ఉద్దేశంతో చేసిన ఈ కుట్ర అంతే. ఇలా ఏం లేదు. ఇది డొల్లా మొత్తం ఏం లేదు. ఇలా అంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా బీఆర్ఎస్ నేతలకు సంబంధించి, లీడర్లకు సంబంధించి. ఓన్లీ కేటీఆర్ ఎందుకు టార్గెట్ కాబోతున్నాడు ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు? కేటీఆర్ గారు మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన కీరోల్ బాస్. ఆయనను ఫస్ట్ వేయాలి. ఇప్పుడు ఆయన కానీ, హరీష్ అన్న కానీ, ఇప్పుడు కవితక్క కానీ ఏమి ఉన్నది, వీళ్ళని పెద్ద పెద్దలను పట్టుకోవాలి. ఇప్పుడు ఉన్నారు అందరంటే వీళ్ళని చేస్తే కార్యకర్తలలో కొంచెం బలహీనంగా అయ్యో అన్నట్టు వస్తుంది కదా. కార్యకర్తలలో కానీ మిగతా సెకండ్ క్యాడర్ కానీ భయపెట్టాలి. పెద్ద లీడర్ని అరెస్ట్ చేసినా కొంత భయం కాదు, చెయ్యి వేస్తే ప్రళయం అవుతుంది. వాళ్ళు అనుకుంటారు పెద్ద లీడర్ని ఏదో వేసి ఏదో టచ్ చేసి లోపడేస్తే ఏదో అవుతుండ్రు. పోయి వచ్చిన తర్వాత ఎట్లొస్తారు ఏంది అనేది పోరు. అందులో కేసే లేదు, అంత డొల్లా లొట్టపీసు. ఒకవేళ కాని పక్షంలో పోయినా కూడా పోయి వచ్చిన తర్వాత ఎట్లుంటుంది అనేది రేవంత్ రెడ్డిది అప్పుడు చూపెడతారు. రేపు ఈడీ కూడా కేటీఆర్ను పిలుస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ నోటీసులు వచ్చినాయి. మరి రేపు కూడా ఇదే పరిస్థితి జరగబోతుంది. వాళ్ళిద్దరు సోపదే కదా, వాళ్ళిద్దరు సోపదే. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనుకొని ఒక ప్రాంతీయ పార్టీని వద్దు అనుకొని వాళ్ళిద్దరు కూర్చొని నువ్వు సై అంటే నేను సై అంట, నేను సై అంటే నువ్వు సై అంట, నువ్వు ఫస్టా నేను ఫస్టా అని మరి ఈ కేసులలో, ఈ డొల్లతలంలో, ఈ మొత్తం ఈ తప్పుడు కేసులలో పోటీ పడుతున్నారు. ప్రజలకు మంచి ఇట్లా ప్రజలకు ఒక ఫండ్ తీసుకురావాలి, ప్రజలకు మంచి చేయాలి, హామీలు నిలబెట్టాలి, గ్యారంటీలు నిలబెట్టాలి. ఇప్పుడు బీజేపీ ఉన్నది, ఈడీని వాళ్ళ జేబుల సంస్థ లెక్కనే వాడుకుంటారు. అందరికీ తెలిసిందే అది ఒక ఈడీ. వాళ్ళ ఆ ఈడీ అనేది ఒకప్పుడు రాజకీయంలో ఎప్పుడో చూసినాం. ఇప్పుడు ఈడీ అంటే వాళ్ళ జేబుల సంస్థకి అంతే. వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు ఏమైనా తీసుకురావాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావాలి, తెలంగాణను డెవలప్మెంట్ చేయాలన్న తప్ప ఆ ధ్యాసే లేదు వాళ్ళకు. ఎప్పుడు లోకల్ బీఆర్ఎస్ నాయకులను ఎప్పుడు లోపడేయాలి, ఎప్పుడు చేయాలి. ఆయన మాట్లాడితే ఆయన మంచోడు అంటారు. ఇప్పుడు ఎవరన్నా ప్రభుత్వంలో ఉన్నది ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వం. బీజేపీ నాయకులు ఎవరి మీద మాట్లాడాలి? ఇప్పుడు అధికార పార్టీ మీద మాట్లాడాలి. మీరు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మీరు గ్యారంటీలు ఏమైనాయి, మరి మూసి ఏమవుతుంది, హైడ్రాగర్లో ఊరగొడుతుండ్రు, ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడుతున్నారు, మరి గురుకులాల అట్లున్నారు, మరి పసిపిల్లల మీద అత్యాచారాలు అవుతున్నాయి. ఇవన్నీ వాళ్ళని అడగన్నా వాళ్ళు వచ్చి గీటే బీఆర్ఎస్ ఉంటారు, వీళ్ళు వచ్చి అంటే ప్రజలకు మంచి చేసేటోళ్ళు ఎంబడి వీళ్ళు పడుతుండ్రు. దొంగలు ఊరు పంచుకున్నట్టున్నది బీజేపీది కాంగ్రెస్ది అంతే. జై తెలంగాణ. ఇది పరిస్థితి. కేటీఆర్ను మాత్రము అరెస్ట్ చేస్తే రాష్ట్రము అగ్నిగుండంగా మారిపోతుంది. కేటీఆర్ ఎలాంటి తప్పు చేయలేడు. కేటీఆర్ చేయని తప్పుకు ఈరోజు కావాలనే రాష్ట్ర ప్రభుత్వము కక్ష పూరితంగా కేటీఆర్ను విచారణకు రమ్మని చెప్పిన కేటీఆర్ అంగీకరించి విచారణను గౌరవించి అధికారులు పిలుపును గౌరవించి ఈరోజు కేటీఆర్ పోతే, ఆయన ఒక లాయర్ను తీసుకొని పోతే లోపలికి రాకుండా, కేటీఆర్ను ఆఫీస్ దగ్గరికి రానియకుండా, ఏసీబీ ఆఫీస్ దగ్గరికి రానియకుండా బయటనే పంపించారు అని చెప్పేసి సుశీల రెడ్డి చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.